ఏమిట్రా ఎట్లా చూస్తాడంటే నా ఓటర్లా కాదా అని. సరే నీ ఓటర్లో గీటర్లో పక్కన పెట్టు, అర్థమైతే వాడు వాటర్ ఇస్తే చాలు నీకు అంట. అర్థమైందా? వాడు వాటర్ ఇస్తే చాలు, వీడికేమో వాటర్ కావాలి, వాడికి అది కావాలి. అర్థమైందా? అంతే, రికార్డ్ చేస్తున్నాడు, లేకపోతే చెప్పేవాడు. అది అంతే తప్పితే వీడికి భక్తి లేదు. ఇప్పుడు కాలంలో ఋషులు, యోగులు, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తపస్సు చేస్తున్న తాపస్సులు ఎవరైతే ఉన్నారో ఈ దేవతలు చేయ కార్యక్రమానికి, యజ్ఞ యాగాది క్రతువులకి వాళ్ళనే ఆహ్వానించేవాడు. అవునా? యాగ సంరక్షణ కొరకు రామచంద్రుని తీసుకువెళ్ళారుగా. అవునా? ఎందుకు తీసుకెళ్లారంటే రాముడు యోగ్యుడు. ఎలా యోగ్యుడండి రాముడు అంటే ధనుర్విద్యలో యోగ్యుడు. అర్థమైందా? ఆయన లోకాభిరాముడు, సుగుణాభిరాముడు, సీతారాముడు కాదు, అప్పుడు కావాలి ఆయన. అవన్నీ ఆ రాముడు లేవు. ఆయన బాలుడుగానే ఉన్నాడు, బ్రహ్మచారిగానే ఉన్నాడు, యోగ్యుడు. బ్రహ్మచారికి ఏంటంటే నిష్ఠ ఎక్కువ, పటుత్వం ఎక్కువ ఉంటుందని ఆ బ్రహ్మచారినే తీసుకున్నాడు రామచంద్రుడు. అందుకనే ఆ ఋషులు రాముడిని ఆశ్రయించారు. రామచంద్రుడు యాగాన్ని సంరక్షణ చేసి యాగ కార్యక్రమం చక్కగా చేయించారు. అలాగే మహాత్ములు, మహనీయులందరినీ కూడా మనం ఏదైనా కార్యక్రమం చేస్తే వాళ్ళని ఆహ్వానిస్తారు. అవునా కదా? అట్లాగే అప్పుడు ఈశ్వరుడి యొక్క కళ్యాణం జరుగుతుంది. పార్వతి పరమేశ్వరుడు కళ్యాణానికి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళ విశ్వకర్మ వీళ్ళు అందరూ కూర్చున్నారు. ఈయన వస్తున్నాడు. ఎవరు? అగస్త్యుడు. అగస్త్యుడు వస్తే అందరూ లేచి నమస్కారం, మహావిష్ణువుతో సహా ఋషులు వస్తే లేచి నమస్కారం చేస్తున్నారు. అయితే ఈ విశ్వకర్మ వీడు పొట్టివాడు, వీడికి నేను ఎందుకు లెగవాలి, వీడు పొట్టివాడు నేను ఎందుకు లెగవాలి అని చెప్పని విశ్వకర్మ కూర్చున్నాడు. అయితే ఈ తాపసుకులకు ఒక్కోసారి రజోగుణం వస్తుంది. అవునా? దానికి చరిత్ర ఉంది, అది మనం చెప్పుకోవాలంటే అది ఇంకో విషయం, ఇంకో కోణంలోకి వెళ్ళి వెతకాల్సి. అయితే వెంటనే ఈయనకి రజోగుణం వచ్చింది, శాపం. ఒకరికొకరు శాపాలు పెట్టుకున్నారు. ఏమి అంటే, నువ్వు ఏదైతే కనిపెట్టావో ఆ భాష అసురు భాష అవ్వాలి. ఎవరిని? ఈ విశ్వకర్మని ఈయనేం చెప్పాడు తెలుసా? నువ్వు ఏదైతే చేస్తున్నావో వాహనాలు అది భగవంతుడికి పనికి రాకుండా పోవాలి. ఇద్దరికి ఒకరికొకరు శాపాలు వచ్చేసి, ఈయనదేమో అసలే భాష, ఆ భాష లేదే ఈయన లేడు. ఆయన అసలు విశ్వకర్మ, ఆయన సృష్టి లేదే లేదు, నిర్మాణ సృష్టి. అవునా? నిర్మాణ సృష్టిలో ఆయన లేదే లేదు, ఇంజనీరింగ్ భాషలో. అర్థమైందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, సివిల్ ఇంజనీర్. అర్థమైందా? సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీర్. అర్థమైంది? దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ పని అది. బాగా వీళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నట్టున్నారు, అందుకనే ఆ రేంజ్లో ఉంటారు ఆలోచన. అట్లేదు, తప్పలేదు, మంచిదే అది. అయితే ఇలా ఇద్దరికి రాగానే మహావిష్ణువు వచ్చి ఇద్దరు ప్రాధాన్యం. అప్పుడు వైకుంఠ నారాయణుడు అన్నాడు, నన్ను ఎవరైతే ద్రావిడ భాషలో సేవిస్తారో వారు నేరుగా వైకుంఠానికి చేరుకుంటారు. ఈ శాపమే. ఎవరైతే మాట్లాడుకుంటారో అప్పుడు ఇది అసురు భాషలాగా ఉంటుంది. అందుకని ఈ అరవంగోళ పడలేకపోతున్నాం రా అని చెప్తాను. అర్థమైందా? అరవంగ. అందుకని తిరుపల్లా ఇచ్చి, తిరుపల్లా నాలాయ దివ్య ప్రబంధనాలు, తిరుప్పాలై దాంట్లో సేవిస్తారు. సంతోషం. సాంకుది లోపలికి ఇంకా ఎక్కువసేపు కూర్చోలేరండి. పట్టుకోవాలి.